మచ్. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు. సో ప్రతిరోజు కూడా యోగా చేయడం వల్ల వాళ్ళకి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి, వాళ్ళలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. అమ్మ నమస్తే, చెప్పండి అమ్మ. నమస్తే. మీరు యోగా చేస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? యోగా చేసిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ఏంటి? అనంతలక్ష్మి గారు ఇక్కడ వచ్చినప్పటి నుంచి వెంటనే జాయిన్ అయ్యండి. చాలా బాగా చెప్తారు ఆవిడ. మాకు చాలా హెల్తీగా హ్యాపీగా అనిపిస్తుంది. బాగా ఆనందంగా ఉంది. బికాజ్ వీ గాట్ ఏ గుడ్ ఇన్స్ట్రక్టర్. సో దట్ వీఆర్ వెరీ హ్యాపీ వైల్ డూయింగ్ అండ్ వీ విల్ గో ఆన్ డూయింగ్. సో మీరు చెప్పండి అమ్మా, అంటే యోగా బిఫోర్ మీ లైఫ్ ఎలా ఉంది, యోగా ఆఫ్టర్ మీ లైఫ్ ఎలా? అది నేను అంత ముందర యోగా ఎప్పుడు చేయలేదండి. 2 months నుంచి స్టార్ట్ చేసాము. దానివల్ల నా ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి, నా పేషెన్స్ లెవెల్స్ పెరిగాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఇంకొకటి అనంతలక్ష్మి గారు ఏంటంటే ఓన్లీ యోగా ఒక్కటే కాకుండా మాకు అంటే మోటివేషన్ కూడా చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. అంటే నాకు కొంచెం భయం ఎక్కువ, నాకు ధైర్యం చెప్తూ ఉంటారు, చేయగలరు అనేసి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే నేను ఇంప్రూవ్ అయ్యాను. చాలా బాగా చెప్పారు కూడా మీరు. ఆవిడ మోటివేషన్ పనిచేసింది మీకు. ముందు వరుసలో ఉన్నారు. అండ్ మీరు చెప్పండి అమ్మా, యోగా ముందు ఏంటి, యోగా తర్వాత మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీలో వచ్చినటువంటి చేంజెస్? నమస్తే అండి. నేను యాక్చువల్లీ ఒకప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాను, బట్ మానేసేయడం వల్ల కొంచెం హెల్త్ అంటే బాడీ స్టిఫ్ అయిపోవడము, పెయిన్స్ రావడం ఇవన్నీ. సో లక్కీగా మాకు అనంతలక్ష్మి గారు దొరికారు. 2 months అయింది మేము స్టార్ట్ చేశాక చాలా చేంజ్ వచ్చింది బాడీలో. చాలా ఫ్రీగా అనిపిస్తుంది, చాలా ఈవెన్ మెంటలీ కూడా కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ప్లస్ మేడం కూడా చాలా బాగా చెప్తారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, టీచర్ అని కాదు, మమ్మల్ని మా మీద కేర్ తీసుకొని మాకు పర్సనలైజ్డ్గా చెప్తూ ఉంటారు అనమాట. సో అది చాలా బాగుంది నిజంగా. నా సజెషన్ ఏంటంటే మన గవర్నమెంట్స్కి కూడా స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే మేలు. స్కూల్లో కంపల్సరీ ఒక సబ్జెక్ట్ యోగా అనేది చేసేస్తే అసలు మనకి ఎవరికి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా యూత్కి ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా మట్టుకు సాల్వ్ అయిపోతాయి. అది ఒక చిన్న సజెషన్. థ్యాంక్ యూ.